విక్రమ్ గారి సన్ దువిక్రమ్ అయితే దీంట్లో హీరో కింద నటించాడు. డైరెక్టర్ బై మారి సెల్వరాజ్ అనమాట. ఇదైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా బైసన్ గురించి చెప్పాలంటే హీరోకి చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా పిచ్చి అనమాట. కబడ్డీ కోసమే బతుకుతూ ఉంటాడు. కానీ ఆ విలేజ్లో 2 కులాల కింద 2 గ్రూపుల కింద విడిపోయి లీడర్స్ అని చెప్పి ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారన్నమాట. కొట్టుకుని జనాలు అలాగా సంఖ్యలేసి బతుకుతుంటారు. కానీ అలాంటి ఊరి నుంచి ఇండియన్ టీం దాకా ఎలా సెలెక్ట్ అయ్యాడు హీరో అనేది బైసన్ ఒక కథ అన్నమాట. మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇంక బైసన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే బాగా స్లో నేరేషన్ అనమాట. చాలా ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరి గురించి డీటెయిల్గా అది నేరేషన్ అనేది స్లోగా ఇచ్చుకుంటూ ఇచ్చారన్నమాట. డీటెయిల్గా ఇవ్వాలి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ఇంట్రడక్షన్ ఏంటి, వీళ్ళ గురించి మొత్తం తెలిసేలాగా డీటెయిల్గా స్లో నేరేషన్ అని ఇచ్చుకుంటూ వచ్చారనమాట. ఒక 50 నిమిషాల దాకా అలాగే ఉంటుంది. అక్కడే కొంచెం కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా. కానీ చాలా స్లో నేరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఒక 50 నిమిషాల దాకా. ఆ 50 నిమిషాల నుంచి అంటే ఫ్రీ ఇంటర్వెల్ నుంచి అయితే సినిమా అనేది ఊపు అయితే అందుకుంటుంది అనమాట. అక్కడ కబడ్డీ సీక్వెన్స్ అనేది ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. గూస్ బంప్స్ తెప్పించే సీక్వెన్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి సినిమా అనేది పెరుగుతుంది అనమాట. అక్కడి నుంచి ఆ ఊర్లో గొడవలు ఏంటి, ఎలాగ వీడికి కబడ్డీ జరగకుండా వెళ్ళింది, ఎలా చూపించారనమాట. హుక్ చేసే సీన్స్తో చాలా సీన్స్ బాగుంటాయి అన్నమాట. తన ఊర్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటాడు, కబడ్డీలో బాగా ఆడుతున్నాడు అని చెప్పి. ఆ పేరు తెచ్చుకున్న తర్వాత 2 గ్రూప్ వాళ్ళు వాళ్ళకి ఎలా శత్రువు అయ్యారు, ఎలా నెగిటివ్ అయ్యారు, దాని నుంచి ఎలా బయటపడ్డాడు, ఎలా ఇండియన్ టీం దాకా చేరుకున్నాడు అని చాలా మూమెంట్స్ ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటాయి. అలాగే కబడ్డీ సీక్వెన్స్ కూడా చాలా బాగా చూపించారనమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇది 90స్లో జరుగుతుంటుంది అనమాట. లొకేషన్స్ కానీ సీన్స్ కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ మొత్తం అవన్నీ అయితే మన పక్క విలేజ్లోనే జరుగుతున్నాయి. మనకు తెలిసిన విలేజ్, మనం చూసే విలేజ్లోనే జరుగుతున్నట్టుగా చాలా న్యాచురల్గా ఫైటింగ్ కానీ సీన్స్ కానీ వాళ్ళు ఫైటింగ్ చేసే విధానం, చూపించే లొకేషన్ అన్నీ అయితే చాలా రియాలిటీగా చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. చూడటానికి చాలా బాగుంటాయి కూడా. మనకి ఆ ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. నిజంగా జరుగుతుంది స్టోరీ, ఏమో నిజంగా ఇలాగా మనం చూస్తున్నాం మన పక్క విలేజ్లో జరుగుతున్నట్టుగా అంత రియాలిటీగా అంత న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫైటింగ్ కానీ సీన్స్ కానీ ఆ రిలేటబుల్ క్యారెక్టర్స్ కానీ అలాగే లవ్ స్టోరీ కానీ చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా అక్కడి నుంచి అయితే హుక్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేసుకుంటూ, అలాగే కబడ్డీలో జరిగే పాలిటిక్స్ వాటి నుంచి అన్నీ చాలా మిక్స్ చేసి, చాలా డ్రామాని మిక్స్ చేసి, ఎమోషనల్ కానీ అన్నీ కానీ చాలా బాగా తీసుకెళ్లారన్నమాట. చాలా అయితే చాలా బాగుంది, చాలా బాగుందన్నమాట. ఓవరాల్ అయితే అందరూ చాలా బాగా చేశారు. ధ్రువవిక్రమ్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారన్నమాట. ముఖ్యంగా తెలుగు వాయిస్ అనేది ఆయనకి ఆడ్గా అనిపించింది. నాకైతే తెలుగులో వాయిస్ డబ్బింగ్ అయితే కొంచెం ఆడ్గా అనిపించింది. అనుపమ గారు కానీ అందరూ చాలా బాగా ఎవరికి ఇచ్చిన వాళ్ళు 1 టైం అయితే వర్త్ వాచబుల్. నాకైతే బైసన్ అయితే నచ్చింది. ఇంకా ఆ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ క్లైమాక్స్ చూసినంతసేపు హుక్ చేస్తూ చూసానమాట. క్లైమాక్స్తో గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్ అయితే మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది.